ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్, కానీ ఫ్రిన్స్ కట్ చేతులు అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం. చేతులు వచ్చేసి 11:30కి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ సైడ్ 3 ఇంచెస్ వేసుకోండి. వేసుకొని నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ కాబట్టి నార్మల్గా ఇలా క్లాత్ ఇలా వేసేసుకుందాం. ఇది ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం, ఇంకా అంతే. మనకి వాళ్ళది షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు వచ్చింది. 15 అంటే 7:30 షోల్డర్. 7:30 షోల్డర్. మనకి కిందకి కూడా సేమ్ చెస్ట్ సైజు కూడా ఆమదం సైజు కూడా 7:30 ఇలాగా. ఇప్పుడు ఇలాగ నేనున్న క్లాత్ ఇంత పెట్టేసుకుంటున్నా. ఇంకా తక్కువ పడుతుందేమో, జాయింట్లు వేసుకోవాలి. మీకు ఇది ఈ గల్లకైతే ఇలాగే కట్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడైతే ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ గల్లు వచ్చేసి ఏం గల్లలో మీకు చూపించేస్తాను. గల్లు వచ్చేసి 3:30 అనుకుంటే మనకి చూడండి ఎంత, 2 పెట్టుకుందాం ఇక్కడికి, లేదా 2 సరిపోతుంది అనుకుంటున్నా. 2 కాడికి పెట్టుకుంటున్నా. 2 ఇక్కడికి 2 అనుకుంటే చూడండి 1 ఇంచ్ తీసుకోండి కిందకి. ఇలాగ 2 ఇంచుల కాడ నుంచి నార్మల్గా ఇలా 1 ఇంచ్ తీసుకోండి కిందకి. మొత్తం పొడవు వచ్చేసి 10 గల్లా ఇక్కడికి. ఇప్పుడు చూడండి నీట్గా ఇలా తీసుకొని ఇలా తీసుకోండి. ఇది ఓన్లీ ఈ గల్లా అంటే ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే కింద పైన ఇక్కడ చిన్నగా మనకి డోరీస్ వస్తాయి. ఓకేనా. ఇంకా ముందుకు వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా మనకి 2 కాడ పెట్టేసుకొని ముందుకి గల్లు వచ్చేసి 6 ఇంచులు. ఇలాగా 6 ఇంచులకి ఇలాగ ముందుకి ఈ గల్ల, వెనకాలకి ఈ గల్ల. ఓకేనా. ఇంకా ముందుకి మనం పెట్టుకున్న దగ్గర ఫ్రిన్స్ కట్టు పెట్టేసుకోవాలి ఇలాగా. ఓకే, నెక్స్ట్ లైక్ సబ్స్క్రైబ్ చేసి